నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాము. అంటే వార్ కానివ్వండి, క్రైసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ పంటలు పండించే వారికి ఏ విధంగా ఉంది, అసలు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఏమైనా ఇబ్బందికరమైన రోజులని అనుభవించే స్థితిలో ఏమైనా కనిపిస్తున్నాయా, ఒకసారి తెలియజేయండి. ఓం వసుంధరాయే నమః. ఓం ధరణీదేవతాయే నమః. ఓం భూదేవ్యే నమో నమః. అమ్మ, వ్యవసాయము, పంటలు, సాగు భూమి ఇవన్నీ కూడా భూమితో సంబంధం ఉన్నటువంటివి. అవును. అంటే మనం బతుకుతుందంతా కూడా మనకున్న పంచభూతాలు ఐదింటిల్లో భూమి చాలా ప్రధానమైనటువంటిది. అవును. భూమి అంటే సాక్షాత్తు ఒక స్త్రీ స్వరూపిణి, శక్తి స్వరూపిణి. అవునా? అంటే ఈ ప్రకృతిలో సృష్టి జరగాలి అంటే ఏ విధమైనా సరే, జీవి సృష్టి జరగాలన్నా, ఒక పంట పండాలన్నా, ఒక వృక్షం మొలవాలన్నా, ఒక గోవు పుట్టాలన్నా, మనిషి పుట్టాలన్నా ఒక క్షేత్రము అనేటటువంటిది ఉండాలి. మరి ఆ క్షేత్రానికి మూలమైనటువంటిదే భూదేవి. అంతేనా? నిజమే. మరి ముఖ్యంగా దీంట్లో మనం ఏదో మనకి డైరెక్ట్గా బయట దొరుకుతాయి, బియ్యం కావచ్చు, మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేస్తే వస్తే, అది బయటకు వెళ్తే అన్నీ దొరుకుతాయి. మనం సంపాదించుకుంటున్నాం, డబ్బులు పెడుతున్నాం, వస్తున్నాయి. సరే, డబ్బులు సరిపోయినా అప్పు తెచ్చుకుంటున్నాము, బియ్యమో ఉప్పు పప్పు తెచ్చుకుంటున్నాము, తెస్తున్నాం. ఒక బంగారము, 1 గ్రాము బంగారం తయారు చేయాలంటే ఇంత పెద్ద ముద్దరాయి బంగారపు కొండలోంచి తీస్తే దాన్ని ఎన్ని రోజులు ప్రాసెస్ చేస్తే, ఎంత మిషన్ ఉన్నా కూడా చేస్తే 1 గ్రాము ఇంత వస్తుంది. ఒక కొండలోంచి కొన్ని 100 కిలోలు రావచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. అవునా కాదా? అంతే, నిజమే. మరి ఒక భూమి, ఒక సాగైనటువంటి భూమిలో ఒక రైతు భూదేవికి నమస్కారం చేసుకుంటాడు, తండ్రి స్వరూపమైనటువంటి ఆకాశానికి నమస్కారం చేసుకుంటాడు. ఆకాశంలో తండ్రి అంటే ఇంకెవరమ్మా? ఆకాశం అంటే శూన్యమే, కానీ ఆకాశంలో మనకి తండ్రి స్వరూపుడు, పితృస్వరూపుడు ఎవరంటే మీరు అన్నట్టుగా సూర్య భగవానుడు. వీళ్ళిద్దరికీ నమస్కారం చేసుకుంటాడు. నాయన, మంచి వర్షాలు కురవాలి అని. సూర్యుడు బాలేకపోతే వర్షాలు కురవు. అంటే బాలేకపోతే ఏంటండి? సూర్యుడు బాగానే ఉంటాడుగా. సూర్యుడు బాగానే ఉంటాడు పైన. గ్రహాల యొక్క రాశి చక్రంలో ఆయన సరిగ్గా లేకపోతే మరి వర్షాలు కావచ్చు. అంటే ఎండాకాలంలో వర్షాలు ఏంటనేది కూడా కొంతమంది కామెంట్ చేయొచ్చు. ఇక్కడ ఎండాకాలం వర్షాకాలం కాదండి. సూర్య భగవానుడికి ఎప్పుడైతే పాపగ్రహాలతో లింకు ఏర్పడుతుందో ఆకాశంలో కొన్ని మార్పులు వస్తాయి. సూర్యుడికి ఆ యొక్క నెగిటివిటీ వలన ఆయన ఇచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి కిరణాలు భూమి లోపలికి చొచ్చుకుపోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ రానున్న 2 నెలలు కూడా ఎండాకాలం లాగా ఉండదు, వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది అని విన్నాను. నిజమే అంటారా? వాస్తవం తల్లి. ఇందాక నేను చెప్పింది అదే. సూర్యుడు సరిగ్గా లేకపోతే ఆయన యొక్క కిరణాలు అక్కడి నుంచి డైరెక్ట్గా భూమికే కాదు, మనకి మేఘాలు అని ఉంటాయి కదా, ఆ కిరణాలు సముద్రంలో పడతాయి, పైన మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలకి కూడా సూర్య కిరణాలు టచ్ అయితే కానీ వర్షాలు పడవు. ఒక జలము మనకి సృష్టి కావాలి, ఇందాకే చెప్పాం కదమ్మా, ఏది సృష్టి జరగాలన్నా సూర్య భగవానుడు బాగుండాలి. మరి ఈ వ్యవసాయంలో ముఖ్య పాత్ర సూర్య భగవానుడి తర్వాత భూమికి అధిష్టాన దేవత అయినటువంటి భూకారకుడైనటువంటి కుజ భగవానుడు. ఎందుకంటే అమ్మా, చూసే వాళ్ళకి అన్నీ తెలియాలి. వ్యవసాయము ఓకే, మాకు 100 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, ఎంతసేపు ఆర్థికపరమైనటువంటి విషయాలే తప్ప మేము పంట వేసాము, మేము దానికి సంబంధించిన విత్తనాలు వేసాము, అవి రాలేదు, పంట గవర్నమెంట్ కొనలేదు, లేకపోతే మాకు సరైన డబ్బు రాలేదు, మేము పెట్టిన 100 రూపాయలు పెడితే మాకు 80 రూపాయలు వచ్చినాయి, మాకు 40 రూపాయలే వచ్చినాయి, మేము బతకలేని పరిస్థితి. ఇవి అంతేకాని ఈ యొక్క జ్యోతిష్య కాలచక్రంలో గ్రహాల పరిస్థితులను బట్టి, వీరికి ఉన్నటువంటి జన్మకాల స్థితిని బట్టి ఇక్కడ పొలాలు, పంటలు, వ్యవసాయము వృద్ధి ఉందా లేకపోతే శుష్కిస్తాయా అనే విషయం ఎవరికి తెలియదు. మరి భూకారకుడైనటువంటి ముఖ్యంగా వ్యవసాయానికి మూలకారకుడు కుజ భగవానుడు. అందుకనే మనకి ఈ నవగ్రహ స్తోత్రాలలో ఒక స్తోత్రము, మరి అందరికీ తెలుసు లేదో నాకు తెలియదు, చదివే వాళ్ళకి బాగా తెలుసు. ఓం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. మంగళకారకుడు, భూమికి మంగళకారకుడు, వ్యవసాయాన్ని చేసేటటువంటి
పండించేటటువంటి ఏ పంట పండించినా భూమిలోంచే రావాల్సిందే. మిరపకాయలు పండించినా, ద్రాక్ష పళ్ళు, తీయటి ద్రాక్ష పళ్ళు, పుల్లటి ద్రాక్ష పళ్ళు, యాపిల్ పండ్లు, ఏదైనా ప్రదేశము, వాతావరణం, కొన్ని చోట్ల చల్లగా ఉంటే కొన్ని పంటలు పండుతాయి, కొన్ని చోట్ల ఉష్ణం ఉండాలి, కొన్ని చోట్ల తడి నేల ఉండాలి. ఇట్లా వాటిల్లో తేడే కానీ ఏదైనా సరే భూమిగా, నల్ల భూమి కావచ్చు, ఎర్ర భూమి కావచ్చు, తెల్ల భూమి కావచ్చు, భూమినే అంటారుగా, ఇంకేమన్నా పదం ఉందా? ఏ కలర్ భూమికైనా అధిపతి ఎవరంటే కుజ భగవానుడు. మరి ఈ రవి దాదాపుగా ఏప్రిల్ మాసంలో 14వ తేదీ వరకు కూడా శనితో కలిసి జలరాశిలో, మీనరాశిలో ఉంటాడు. మిత్రుడైనటువంటి కుజుడు కూడా అక్కడే ఉంటాడు. అంటే కుజుడికి రవికి వేధ ఎవరితో కలుగుతుందంటే శనితో కలుగుతుంది. మరి శని పని కానిస్తాడా? వీళ్ళు ఇవ్వాల్సినటువంటి భావకారకత్వాల్ని పట్టేసుకుంటాడు. అసలే జిడ్డే కదా ఆయన. నూనె కారకుడు ఎవరు? శని భగవానుడేగా. అందుకని జిడ్డు అన్న. ఆయన జిడ్డు మనిషి కాదమ్మా, ఆయన మహానుభావుడు. అంటే అలా పట్టేసుకుంటాడు. రవిచ్చే భావాల్ని ఇవ్వనివ్వడు, కుజుడిచ్చే భావాల్ని ఇవ్వనివ్వడు. వాళ్ళిద్దరూ మిత్రక్షేత్రమే. ఎవరు? గురువు ఇంట్లో ఉన్నారు, కానీ ఆ గురువు వెళ్ళి ఎక్కడ ఉన్నాడంటే బుధుడి ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో. గురుడికి కూడా ఆకాశానికి అధిష్టాన దేవత ఎవరంటే గురుడు, బృహస్పతి. ఆయన బలంగా లేడు, వ్యాపార స్థానంలో ఉన్నాడు. వ్యాపారాన్ని వృద్ధి చేయాలని ఎంత అనుకున్నా కూడా దానికి తగ్గ రీసోర్సెస్ దొరికే పరిస్థితి లేదన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి లేకపోతే జాతక రీత్యానా గురువుగారు? లేదమ్మా, యాక్చువల్లీ ఇది ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచానికి పట్టినటువంటి చిన్న చీడ. పెద్ద చీడ అనుకోండి, చిన్న చీడ అనుకోండి, అంటే దోషము అని మన అర్థము. తర్వాత సూర్య భగవానుడు ఉచ్చస్థితికి వచ్చినప్పుడు ఎవరైతే ఈ వ్యవసాయ పరంగా కానీ పంటలు పండట్లేదు, అయ్యో ఏంటి మొక్కలేసిన వాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ పరంగా కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు, సరైన రేట్ రావట్లేదని, వాళ్ళందరికీ కూడా ఈ నెల ఏప్రిల్ 15 తర్వాత సూర్య భగవానుడి యొక్క రాశి మారడం ద్వారా మళ్ళీ కొంతవరకు గవర్నమెంట్ వాళ్ళ నుంచి అనుకూలమైన పరిస్థితులు వచ్చి కొంతమందికి అనుకూలమైన పరిస్థితులతో లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ కుజుడు మాత్రము దాదాపుగా మే 10-11 వరకు కూడా జలరాశిలో శనితో కలిసి ఉండటం వలన ఆయన యొక్క బలము హీనత్వం కలిగి, ఎందుకంటే కుజుడు శని కన్నా పెద్దవాడు కాదు, శని కుజుడు యొక్క ఫలితాలను లాగేస్తాడు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి కారకుడైనటువంటి భూకారకుడైనటువంటి కుజుడు సరిగ్గా లేకపోవటం వలన వ్యవసాయానికి కొన్ని అవరోధాలు కలుగుతాయి. అట్లాగే ఎరుపు, అంటే మనకి పంటలు ఉంటాయి కదమ్మా, టమోటాలు కావచ్చు, లేకపోతే పండుమిర్చి కావచ్చు, లేకపోతే కారానికి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా కావచ్చు, ఇలాంటివి, లేకపోతే రెడ్ చిల్లీ అంటారు కదా, ఇలాంటివి ఏదైనా సరే ఎరుపుకి సంబంధించినవి అవి రేట్లు పెరగటానికైనా అవకాశం ఉంటుంది, లేకపోతే దొరక్కపోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే వృధాగా చెత్తకుప్పలో పారేసే అవకాశం కూడా ఉంటుంది. పడకూడని సమయంలో వర్షాలు పడ్డా, లేకపోతే భూమి ఎండిపోయినా మొలకలు రావు కదమ్మా. వర్షాలు బాగా పడితే, అవసరం లేని టైంలో వర్షాలు పడితే ఏమవుతుంది? పాడైపోతుంది. అతివృష్టి పడింది అనుకోండి, పాడైపోతుంది. అట్లాగే ఈ కుజుడు శనితో కలిసి ఉన్నంత కాలము కూడా వ్యవసాయదారుల్లో కొంచెం గుండె ధైర్యము తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఓం వసుంధరాయే నమః అనేటటువంటి మంత్రాన్ని, ఎవరికైతే ఒక 100 గజాలున్నా, ఎకరం ఉన్నా, ఏదో పంటలు వేసుకుంటారు కదమ్మా, ఆ పంటలు సమయంలో చక్కగా ఒక టైం వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నమో సాయంత్రమో కూర్చొని ఈ పంట వృద్ధి చెందాలి, ఈ పంటకి ఎటువంటి కీటకాలు, క్రిమి కీటకాలు కానీ పురుగుల వలన కానీ నాశనం కాకూడదు అనుకొని ఓం వసుంధరాయే నమః, ఓం వసుంధరాయే నమః అనేటటువంటి మంత్రాన్ని కాసేపు వాళ్ళు మానసికంగా జపం చేస్తే ఆ ఆరా అనేది ఒక వైఫై, మనకి ఇప్పుడు వైఫైలు ఎట్లా ఉంటాయి, ఇట్లా 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 ఉండవా, ఒక నీటిలో రాయేస్తే ఎట్లా అయితే మన కళ్ళ ముందే కనిపించినప్పుడు మనం మంత్రం చదివితే ఆరా రాదంటావా? ఖచ్చితంగా వస్తుంది, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఏ రైతైతే తన యొక్క పంట పొలంలో కూర్చొని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఆ పంట పండకో, లేకపోతే ఆ పండిన పంటకి డబ్బు రాకో కూర్చొని ఆ వసుంధరాయే నమః అనేటటువంటి మంత్రాన్ని చక్కగా ధ్యానం చేస్తే వైబ్రేట్ అయ్యి వారికి కావలసినటువంటి స్థితి వారికి ఆ వ్యవసాయంలో చక్కగా దొరుకుతుందమ్మా. అట్లాగే సాధ్యమైనంత వరకు ఓపెన్గా ఇల్లున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేటటువంటి కాలంలో సాధ్యమైనంత వరకు కొన్ని పంటలు మనమే ఇంట్లో పండించుకోవచ్చు. అవును, అంటే అపార్ట్మెంట్లు కాకుండా విడిగా కొంతమంది విల్లాలను లేకపోతే చిన్న చిన్న ఉన్నవాళ్ళు కాస్త మట్టిని ఏర్పాటు చేసుకొని నిత్యావసరమైనటువంటి అల్లము, అట్లాగే కాస్త కొత్తిమీర, కరివేపాకు కొన్ని ఉంటాయి మనకి అవసరానికి. చివరికి టమోటా వంకాయలు కూడా మనం ఇళ్లలో పండించుకోవచ్చు, ఇంత ప్లేస్ ఉన్నా పండించుకుంటారు. ఓపిక్గా
కాస్త ఒళ్ళోంచి భూదేవికి మనం గనక సేవ చేసుకొని ఈ విధంగా పండించుకుంటే డబ్బు ఖర్చు తగ్గుతుంది, పెరిగే రేట్లని మనం అవరోధం చేసుకోవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా చేసుకుంటే ఒక 10-15 రోజుల కన్నా మనకి అవకాశాలు అనుకోవచ్చు. ఎందుకంటే అమ్మ జూలై 10-15వ తేదీ వరకు కూడా ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే సంచారం వలన అనంతకాల సర్పయోగ దోషం అనేటటువంటిది వ్యవసాయానికి, పంటలకి, అట్లాగే జంతువులకి, గోవులకి సంబంధించి, గేదెలకి సంబంధించి, పాలకి సంబంధించి, రకరకాల రసాయన అవసరాలకి సంబంధించి, ముఖ్యంగా నీటికి సంబంధించి, పోలీస్ వ్యవస్థకి సంబంధించి, అడవులకు సంబంధించి, గనులకి సంబంధించి, నూనెలకి సంబంధించి, ఇట్లా ఏదైతే మనిషి నిత్య జీవితంలో అవసరమైనటువంటి వస్తువులు ఉన్నాయో ఆ ద్రవ్యాలన్నిటి మీద కూడా బరువు ఎక్కువ పడడానికి అవకాశం ఉంది. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో ఎవరికి వారు భూదేవికి నమస్కారము. ఇంకా ఒకవేళ కనుక ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో వ్యవసాయపు రైతులు కానీ, వ్యవసాయంలో కౌలుకు తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, వ్యవసాయం అనేటటువంటి ఎక్కువ స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు భూసూక్త పారాయణ ఆ స్థలంలో 108 సార్లు చేసి ఒక హోమం ఉంటుంది, వసుంధర హోమం. ఆ యొక్క హోమాన్ని కనుక చేయించుకున్నట్లయితే ఆ భూదేవి సంతోషించి ఆ మంత్రాల యొక్క ఎఫెక్షన్తో చక్కటి వాతావరణం ఆ యొక్క స్థలానికి ఆ అమ్మవారు అందిస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా గురుగారు. అలానే ఈ సంవత్సరం ఏ పంట వేస్తే బాగా పండి చేతికొస్తుంది అని అంటారు? నువ్వులు, నూనెకి సంబంధించిన పంటలు ఏముంటాయి కదమ్మా, ఆముదము ఏమో ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి. అట్లాగే పత్తి. ఎందుకంటే శని భగవానుడు బుధుడి యొక్క నక్షత్రంలోకి మే 17వ తారీఖు వస్తున్నాడు. కాబట్టి వ్యాపారాలు బాగుంటాయి. ఈయనకి సంబంధించిన వ్యాపారాలు, ఇద్దరు మిత్రులు కాబట్టి చక్కటి క్రయ విక్రయాదులు ఉంటాయి. వీటికి సంబంధించి చేసుకోవాలి. అట్లాగే మనకి ఆయన జలరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయనకి సంబంధించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పత్తి, అవి బాగుంటాయి, పంటలు బాగుంటాయి, రేటు కూడా మంచిగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఆయన ఆగస్టులోనో సెప్టెంబర్లోనో వక్రిస్తాడు. అప్పుడు చక్కగా వాళ్ళకి కొంచెం లాభం రావడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా కాపాడుకోకపోతే, తెలివిగా ప్రదర్శించకపోతే పంటలు పండుతాయి, చేతికి వస్తాయి, కానీ నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వర్షాలు కూడా ఆయన జలరాశిలో ఉన్నాడు కాబట్టి బీభత్సమైన వర్షాలు కూడా పడతాయి అన్నమాట. తప్పకుండా గురుగారు, రైతులకు ఏ విధంగా ఉంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం వసుంధరాయే నమః. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారితో మీ జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.